2024 ఏపీ ఎన్నికల ఫలితాలపై ది వైర్ వెబ్సైట్ ఇచ్చిన కథనం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. ఓవర్ టు యు సర్. వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా సరే ఇప్పటికీ కూడా దాని మీద డిస్కషన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అందులో ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది, మనం చెప్పాల్సింది కొన్ని ఆ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ది వైర్ కథనం నిన్న ప్రచురించిన ఒక కథనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా సంచలనాత్మకంగా మారింది. దానికి కారణం 2 సంవత్సరాల తర్వాత రావడమే కాదు, పరకాల ప్రభాకర్ అని చెప్పి మనందరికీ సుపరిచితులైన ఒక రాజకీయ విశ్లేషకులు ఆ కథనాన్ని రాశారు. రాసే క్రమంలో ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్, ఆయన తీసుకొచ్చిన ఆధారాలు, ఆ ఆధారాలకు అనుగుణంగా ఆయన విశ్లేషించిన తీరు ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు ఆలోచించాల్సిందే అని చెప్తున్నట్టుగా ఉంది. గత కొంతకాలంగా మనం చూస్తాం ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అయితే అదే సందర్భంలో ఆయన చెప్పినట్టుగా ఏదైతే 2024 ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిరాకిల్ కాదు, మిస్చీఫ్ అని చెప్పి ఈ వైర్ అనే కథనంలో రాసుకొచ్చారు. దానికి కారణాలు చాలా కీలకంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఆయన చెప్తున్న పాయింట్స్ ఏదైతే నెంబర్ ఆఫ్ ఓట్స్, నెంబర్ ఆఫ్ సీట్స్కి సంబంధించి డిస్కషన్ జరిగింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వచ్చినాయిగా వైసీపీ గతంలో కూడా మాట్లాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈయన చెప్పిన విషయాలు కొత్తవేమీ కాదు, కానీ కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. నెంబర్స్ చెప్పడంతో పాటు వాటికి సంబంధించిన క్యాల్కులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి వైర్ కథనాన్ని ఒకసారి మనము చూద్దాం. ఆ వైర్ ఆర్టికల్కి సంబంధించిన పూర్తి కథనాంశాన్ని ఒకవేళ మనం చూస్తే అందులో చాలా క్లియర్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే ఎన్నికలు జరిగిన రోజు, ఆ రోజు సాయంత్రం నుంచి ఆ రోజు అర్ధరాత్రి వరకు వచ్చిన వివరాలు, ఆ తర్వాత దాని పూర్తి వివరాలు ఇచ్చే క్రమంలో తీసుకున్న సమయం, వీటన్నిటి గురించి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నికలు జరిగింది ఫిబ్రవరి 14, ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫిబ్రవరి 14, 2026 రోజున వచ్చింది. దాని ప్రకారం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2 ప్రధాన పార్టీల మధ్యలో ఎన్నికలు జరిగాయి. మొదటిది కూటమి, టీడీపీ, జనసేన అలాగే బీజేపీ. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా పోటీ చేసింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇండివిజువల్గా పోటీ చేసింది. ఈ నేపథ్యంలో 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచింది కూటమి ప్రభుత్వం. దీన్ని అద్భుతం అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓటర్ టర్నౌట్కి సంబంధించిన గణాంకాలను దగ్గరగా పరిశీలిస్తే ఇది మోసము లేదా అక్రమంగా ఉంది అనే ఆరోపణలు వచ్చేలాగా ఈ రచయిత ఆయన కథనంలో చెప్పే ప్రయత్నం చేశారు. దీనికోసం ఎన్నికల కమిషన్ని అలాగే ఏపీ సీఈఓ డేటాలో అసాధారణంగా ఉన్న పెరుగుదలని ఆయన ఒక ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో ఎన్నికల ఇంటెగ్రిటీ కూడా సందేహాస్పదంగా మారింది అన్నది కూడా ఆయన వాదించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా చూస్తే మాత్రం ఇది గెలిచింది కాదు, దొంగిలించింది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కొన్ని అంశాలు మనం ఇక్కడ చూడాలి. ఓటర్ టర్నౌట్ అన్నది ఏదైతే ఉందో దాని ప్రోగ్రెషన్ అన్నది చాలా అనుమానాస్పదంగా ఉంది అన్నది. అందులో ముఖ్యంగా మే 13, 2024 సాయంత్రము 5 గంటల సమయంలో చూసినప్పుడు ఆ మొత్తం టర్నౌట్ అన్నది 68.04% ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రాత్రి 8 గంటల సమయంలో 68.12% అంటే 3 గంటల్లో కేవలం 0.08% మాత్రమే పెరిగింది. దీని విధంగా చూస్తే 33,064 ఓట్లు మాత్రమే పెరిగాయి. కానీ రాత్రి 11:45 ఇచ్చిన రిజల్ట్ ఏదైతే టర్నౌట్ ఉందో దాని ప్రకారం 3 గంటల 45 నిమిషాల్లో దాదాపుగా 8.38% జోడించుకొని 76.5% ఓటర్ టర్నౌట్ జరిగింది అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దీని ప్రకారము ఈ మొత్తం ఓవరాల్గా నెంబర్స్ వైజ్ చూస్తే 34,63,767 ఓట్లు ఆ టైంలోనే పోల్ అయ్యాయి అన్నది. ఇక మే 17 నాటికి ఈసీఐ ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందో అది 80.66% వచ్చింది అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. అంతలోనే సీఈఓ ఎవరైతే ఏపీ చీఫ్ ఎలక్షన్ సీఈఓ ఉన్నారో ఏపీకి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్ మాత్రం 81.68% వచ్చింది. అందులో ముఖ్యంగా మధ్యరాత్రి తర్వాత 11:45 నుంచి 2 గంటల మధ్యలో 4 నుంచి 5% పెరుగుదల వచ్చింది అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇది మొత్తం 17,19,482 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి అన్నది ఆ కథనానికి సంబంధించిన అంశం. పోస్టల్ బ్యాలెట్తో కలిపి 81.79% ఫైనల్ స్టాటిస్టికల్ నెంబర్స్ అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆయన చెప్తున్న అంశాల్లో కీలకమైనది రాత్రి 11:45 తర్వాత 3,500 బూతుల్లో దాదాపుగా 17,19,482 ఓట్లు ఎలా పోలయ్యాయి అన్నది అది క్వశ్చన్. ఈ ప్రకారం చూస్తే ఒక్కొక్క బూత్కి సగటున 491 ఓట్లు. ఇక పోలింగ్ రాత్రి 2 గంటలు ముగిసిందని సీఈఓ చెప్పిన నేపథ్యంలో అంటే 2 గంటల 15 నిమిషాల సమయంలో ఈ మొత్తం ఓట్లన్నీ కూడా పోలయ్యాయని చెప్పే విషయం. ఆ విధంగా చూస్తే బూత్లో నిమిషానికి 3.6 మంది ఓట్లు అంటే 20 సెకండ్లకు ఒకరు ఓటు వేశారన్న ఒక అవగాహనకు వచ్చే అవసరం ఉంది. ఈ విధంగా మాత్రం ఇది టెక్నికల్లీ అది అసాధ్యం అన్నది. ఎందుకంటే ఓటరు గుర్తింపు కార్డుని చెక్ చేసి 2 ఓట్లు వేయాలి, లోక్సభ ఒకటి, అసెంబ్లీ ఓటు వేయాలి.
అందులో వీవీ స్లిప్ ఏదైతే ఉందో వీవీ ప్యాడ్ అది బయటికి రావడానికి దాదాపుగా 15 సెకండ్ల డెడ్ టైం ఉంటుంది. ఈ విధంగా చూస్తే 20 సెకండ్లు అన్నది ఖచ్చితంగా సరిపోయే అంశం కాదు. ఇక రెండో కీలకమైన అంశం ఆయన చెప్తున్నది, పగటి సమయంలో కన్నా రాత్రి సమయంలో ఎందుకు ఈ యావరేజ్ అనేది ఎక్కువ పెరిగింది అన్నది. సాధారణ సమయంలో చూస్తే 46,389 ఓవరాల్ బూతుల్లో 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సగటున గంటకి 60 ఓట్లు మాత్రమే పోలైన సందర్భం మనం చూస్తే, ఇక మిగిలిన బూతుల్లో చూసినా సరే రేట్ ఇంకా తక్కువ ఉంటుంది. కానీ పోలింగ్ మరుసటి రోజు వరకు సాగాల్సిన సమయం కానీ 2 గంటల వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. ఈసీఐ నియమాలు అలాగే మిగిలిన సంగతులు మనం చూస్తే ఈ ఆలస్య ఓటర్లకు కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే 5 గంటల వరకు అక్కడ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వాలి. ఆ టోకెన్లు ఇచ్చిన వాళ్ళని రికార్డింగ్ చేయాలి. ఆ రికార్డింగ్ చేసినప్పుడు వాళ్ళ ముఖాలు కనిపించేలాగా ఉండాలి అన్నది ఈసీఐ నిబంధన. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీలో కూడా వీటన్నిటికి సంబంధించిన ఎంట్రీలు ఉండాలి. కానీ ఇవన్నీ ఏం జరగలేదు అన్నది అక్కడ చాలా క్లియర్గా ఉంది. కాబట్టే అనుమానం అన్నది పరకాల ప్రభాకర్ అక్కడ వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇక ఏదైతే సీఈఓ ఏపీ అలాగే ఈసీఐ ఫిగర్లలో ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ విధంగా చూస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్లేమో సీఈఓ 1.2% ఉన్నాయని చెప్తారు. కానీ ఈసీఐ మాత్రము 1.23% అని ఉన్నాయంటున్నారు. ఈ విధంగా చూస్తే మాత్రం మొత్తంగా 12.54% ఈ ఓట్లు పెరిగాయి. అది 51,83,249 ఓట్లు అదనంగా వచ్చాయన్నది ఈ వైర్ అనే కథనం యొక్క సారాంశం. దీని కారణంగా చూస్తే మాత్రం ఈ ఎన్నికలు అన్నది మిరాకిల్ కాదు, ఒక మ్యాజిక్ చేశారు. ఆ మ్యాజిక్ కారణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజల్ట్స్ వచ్చాయన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని మీద మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఇంద్రనీల్ మన సెఫాలజిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రనీల్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వైర్ కథనం గురించి నేను మాట్లాడుతున్నాను, కానీ మీకు సంబంధించి చాలా సందర్భాల్లో ఇదే తరహా డీటెయిల్స్తో మీరు కూడా ఈ డిస్క్రిపెన్సీ ఉందన్నది ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ వైర్ కథనంతో మీరు పూర్తిగా ఏకీభవిస్తున్నారా, ఇంకా దీంట్లో ఏమైనా ఇంకా పాయింట్స్ యాడ్ చేయాల్సి ఉన్నాయంటారా? 200% ఈ వైర్ కథనంతో అయితే ఏకీభవించడంతో పాటు దాన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పమన్నా నేను చెప్పగలను సార్. yes ప్లీజ్. దానితో పాటు ఫామ్ 20ల విషయం కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, అది కూడా యాడ్ ఆన్ చేద్దాము. మొదటిగా వైర్ కథనంలో ఇచ్చిన దాంట్లో సార్ మనం పదే చెప్పిన ఎన్నో అంశాలు, అంటే 2024 ఎన్నికల్లో జరిగిన అంటే గందరగోళ పరిస్థితులు అండ్ తప్పులు ఎన్నోసార్లు ఎత్తి చూపడం జరిగింది. ఎక్కడైనా తీసుకోండి, ఇప్పుడు ఆల్ ఆప్షన్ 2024 ఎలక్షన్ ని మిమ్మల్ని ప్రామాణికంగా తీసుకోమని కూడా మేము చెప్పం. మీరు గత ఎన్ని ఎలక్షన్లు తీసుకున్నా, దేశంలో ఏ ఎలక్షన్ తీసుకున్నా 5 తర్వాత పోల్ అయ్యే ఓటింగ్ 1.5 దాటి ఎక్కడా లేదు సార్. ఓకే, ఆ 1.5 కూడా ఇదివరకు ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అర్బన్ ఓటింగ్ లో కొంచెం లేట్ గా రావటం, అంటే మనకి ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ఎప్పుడైనా సమ్మర్ లో రావటం, కొంచెం ఎండ తగ్గిన తర్వాత రావటం వల్ల ఆ 5 క్యూలో ఉన్న వాళ్ళ కారణంగా 1.2 to 1.5 1.6 లాగా వెళ్తుంది. ఓకే, ఫ్రీజ్ అయినట్టుంది ఏదైతే. సో మొదటి నుంచి కూడా ఇదే తరహా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఏవో అవకతవకలు జరిగాయి, ఆ కారణంగానే 1.5% కాస్త 12.5% అయిందన్నది కూడా. ఇంద్రనీల్ గారు, అయితే ఇక్కడ ప్రధానంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది అసలు ఓటర్లే లేరు, సిస్టమ్ ఆపరేటెడ్ అని ప్రూవ్ చేయడానికి పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన డేటాలు అండ్ ప్రెస్ మీట్ లో చెప్పిన డేటాలని బేస్ చేసి ఏం చెప్పారు అంటే 11:45కి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పింది 3,500 బూతుల్లో ఇంకా ఎలక్షన్ కొనసాగుతుంది అని చెప్పారు. అవును, అంటే అప్రాక్సిమేటెడ్ గా ప్రతి నియోజకవర్గానికి ఒక 20 అన్నట్టు, ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఇంటూ 20 లాగా, అది 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నాయా 3,500 బూతులు ఏమిటి అనేవి ఇంతవరకు ఎక్స్పోర్ట్ చేయలేదు ఎవరు కూడా. అయితే 3,500 బూతుల్లో 11:45కి ఎలక్షన్ జరుగుతుందని చెప్పారు. లాస్ట్ ఓటు 2ంటికి పోల్ అయ్యింది అనేది కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు నెక్స్ట్ డే. అంటే ఏంటి, 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,000 పైచులకు ఓట్లని 3,500 బూతులతో కంపేర్ చేస్తే ఒక్కొక్క బూతులో 491 ఓట్లు యావరేజ్ పడినాయి అని. అంటే ఏంటి, మీరు ఇందాక చెప్పినట్టే నిమిషానికి పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు నిమిషానికి 3.6 ఓట్లు, అంటే 20 సెకండ్లు కూడా కాదు సార్, ఆల్మోస్ట్ 16 లేక 17 సెకండ్లో ఒక ఓటు పోలైనట్టు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, ఒక వివిప్యాట్ స్లిప్ మనం ఓటు వేసిన తర్వాత అది జనరేట్ అయ్యి డ్రాప్ బాక్స్ లో పడటానికి 7 సెకండ్లు పట్టిద్ది అని చెప్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఓటు వేయటానికి, ఎంపీ ఓటు వేయటానికి ఓన్లీ వివిప్యాట్ స్లిప్ జనరేట్ అవ్వటానికి అయ్యే టైంలో పోల్ అయిపోయినాయి ఓట్లు. అంటే మనిషి వచ్చింది లేదు, వెరిఫికేషన్ జరిగింది లేదు, ఏలు మీద సిరా గుర్తు పడింది లేదు,
అతను మొదటి కంపార్ట్మెంట్ లోకి వెళ్ళింది లేదు, రెండో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళింది లేదు. కేవలం సిస్టమ్ ఆపరేటెడ్ గా చేస్తే మాత్రమే కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఆటోమేటిక్ గా లోపల యాడ్ అయిపోతుంది 1 సెకండ్ లో. ఈ ప్రింటింగ్ అయ్యే ఖర్చు 14 సెకండ్స్ లో ఓటు పోల్ అవుతుంది. సో అంతకు మించి ఆస్కారం లేదు కాబట్టి చాలా క్లియర్ గా ఇదేంటంటే సిస్టమ్ ఆపరేటెడ్. రెండోది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 491 ఓట్లు అన్నారు. ఒక బూత్ కి మాక్సిమం దేశంలో ఎక్కడైనా సార్, నేను ఒక ఆంధ్రప్రదేశ్ చెప్పట్ల, దేశంలో ఎక్కడైనా ఒక పోలింగ్ బూత్ కి ఉండే అవకాశం 1200 ఓట్లు మాక్సిమం. మోస్ట్లీ 1000 ఓట్లు ఉంటాయి ఒక పోలింగ్ బూత్ లో. 491 ఓట్లు అర్ధరాత్రి 12 తర్వాత పోల్ అయినాయి అంటే ఎంటైర్ మార్నింగ్ ఈ 3500 బూత్లు ఏవైతే ఉన్నాయో ఈ 3500 బూత్లో ఈవీఎం పనిచేయకూడదు. 3500 బూతులు అంటే ఆల్మోస్ట్ 8% ఆఫ్ రాష్ట్రం మొత్తంలో ఉన్న బూతుల్లో 8% బూతులు ఉదయం మొత్తం మీకు 7 నుంచి ఈవినింగ్ 5 వరకు అసలు అవి పనే చేయకపోతే అప్పుడు మీకు ఎంటైర్ 1000 మంది క్యూలో నుంచుంటే 5 తర్వాత చూసుకోండి, ఉదయం 7కి పోలింగ్ స్టార్ట్ అయితే 5 లోపు 1000 ఓట్లు వేయగలిగినప్పుడు 10 గంటల్లో 5 నుంచి మళ్ళీ మీకు రాత్రి 2 కంటే మళ్ళీ 9 గంటల సమయం సార్. అవును, మీకు అందులో కూడా ఏం చెబుతున్నారు, 11:45 నుంచి 2 లోపు 491 ఓట్లు అంటే ఒక బూత్ లో ఉన్న సగం ఓట్లు జస్ట్ 2 hours 15 minutes లో అయిపోయినాయి. మరి ఈ బూతులన్నీ ఉదయం పనిచేయకూడదు కదా సార్. మనకి ఏమన్నా మీడియాలో కానీ టీవీలో కానీ 3500 బూతుల్లో ఈవీఎంలు మొరాయించినాయి అని కానీ జనాలు ఇబ్బంది పడ్డ వార్తలు ఏమన్నా ఉన్నాయా? లేవు, అలాంటివి ఏం లేవు. 2 ఇప్పుడు అసాధారణంగా పెరగటం అనేది ప్రధానమైన కారణం. దాని మీద పరకాల ప్రభాకర్ గారు ఇంకొంచెం రీసెర్చ్ చేశారు. జనరల్ గా 1.2 పెరిగితేనే అంటే 2% దాటితే అసాధారణం అనుకుంటాం. అలాంటిది 12.54 పెరగటం, అది విడతల వారీగా పెరగడం. అంటే అనౌన్స్ చేసింది ఏమన్నా ఇమీడియట్ గా అనౌన్స్ చేశారా? కాదు, 5ంటికి ఒకసారి అనౌన్స్ చేశారు, 8కి అనౌన్స్ చేశారు. అప్పటి వరకు బాగానే ఉంది, 8 వరకు. నైట్ 11.45 అంటే 11:45కి అనౌన్స్ చేసిందే అసాధారణం. అది చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. 46,000 పైచిలకు బూతుల్లో రాష్ట్రం మొత్తం 7 ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు క్యూలో నుంచొని ఓటేయటం స్టార్ట్ చేస్తే మీకు ఒక 2 hours తర్వాత చెప్పే పోలింగ్ ఒక 7% అయింది, 8% అయింది, 10% అయిందని చెప్తాం మనం. అవును, ఎంటైర్ 10 hours లో ఎంత పోల్ అయింది సార్? 70% అవ్వాల. అంటే పర్ అవర్ 7% అవ్వాల. అవును, పర్ అవర్ 7% అవ్వకుండా మీకు 12.5% పోలింగ్ ఆఫ్టర్ 5 అయ్యిందంటే మీరు ఎంతమంది ఉండాలో తెలుసా? క్యూలో 5 తర్వాత క్యూలో ఎంతమంది ఉండాలో తెలుసా? మొదటి 2 గంటల్లో ఎంత మంది క్యూ లైన్ లో వచ్చి ఓటేయగలరో రాష్ట్ర వ్యాప్తంగా 46,000 బూతుల్లో ఆ స్థాయి అంతమంది ఈ 3,500 బూతుల్లో ఉండాలి సార్. రైట్, అది సాధ్యమేనా? అది ఎవరన్నా నోటీస్ చేస్తే అంటే ఎవరన్నా నమ్ముతారా ఇది జరిగిందని? 2 అసలు రూల్ ఏంటి సార్? 5ంటికి క్యూ లైన్ లో ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ ఒక ప్రొసీజర్ ఉంది సార్. ఏ ప్రిమిసెస్ లో అయితే ఎలక్షన్ జరుగుతుందో 5ంటికి లోపలికి పిలిచి క్యూ లైన్ లో నుంచోబెట్టి తాళాలు వేసేస్తారు. కొత్తగా ఎవరు రావడానికి లేదు. టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ నెంబర్ కూడా సార్ వెనక నుంచి ఇచ్చుకుంటూ వస్తారు. ఎందుకంటే కొత్తగా వచ్చి నేను ఇంకా లైన్ లో ఉన్నా, నాకు కింద టోకెన్ ఇవ్వలేదు అని అడగకుండా ఉండటం కోసం లాస్ట్ ఉన్న వ్యక్తికి 1 ఉంటుంది టోకెన్ నెంబర్. లాస్ట్ ఉన్న అతనికి 1 ఉండాలి. అక్కడి నుంచి రివర్స్ తీసుకొస్తారు. ఓకే, సో ఆ తీసుకొచ్చింది కూడా బుక్ పెట్టి దాంట్లో మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన టోకెన్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి దాన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఈ డేటా లేదు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ కౌంటింగ్స్ ఈ రిజల్ట్స్ చూశారో వెంటనే ఎలక్షన్ కమిషన్ ఏమడిగింది? 4 నుంచి అసాధారణంగా పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఏ బూతుల్లో ఎంత % ఓటింగ్ పోల్ అయిందో డీటెయిల్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. తర్వాత వెరిఫై చేసుకునే అవకాశం ఉన్న ఫామ్ 20 అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఫామ్ 20 దగ్గరకు వద్దాం సార్, అది కొంచెం కీలకమైన విషయం. అవునవును, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడిగిన తర్వాత ఫామ్ 20కి వద్దాము. మీరు కంప్లీట్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను అడుగుతాను మిమ్మల్ని. మీరు కంప్లీట్ చేయండి సార్. వివిప్యాట్ స్లిప్లు తగలబెట్టేశాను స్టోర్ చేయకుండా. రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకేమో మాక్ పోలింగ్ అంటారు. సో అల్టిమేట్లీ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి? నిజంగా అసలు నైట్ 11కో 5 నుంచి 8 లోపో నిజంగా ప్రజలు ఓటర్లు లోపలికి వెళ్ళి ఓటేశారా? మనకి వెబ్కాస్టింగ్ లో తెలిసిపోతుంది, రికార్డింగ్ ఉంటుంది కాబట్టి, వీడియో రికార్డింగ్. అవి అడిగారో లేదో వెంటనే
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్చేసి అవి ఓన్లీ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడదు బయటికి, ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ కోసమే అని చెప్పారు. అంటే ఏ అవకాశం ఉందో వెరిఫై చేసుకోవడానికి, ఇది సవ్యమైన ఎలక్షన్ అయితే ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి ఈ డీటెయిల్స్ ఇచ్చి ఇదిగో మీకున్న డౌట్లన్నీ మేము నివృత్తి చేస్తున్నాము, మీరు కంగారు పడాల్సిందేం లేదు, సక్రమమైన ఎలక్షన్ జరిగిందని చెప్పాలి. ఆ విధంగా ఏ ఒక్క సందర్భంలోనూ చెప్పలేదు ఎలక్షన్ కమిషన్. వీటికి ఇప్పటికీ ఆన్సర్ చేయట్లేదు. సో ఇక ఫామ్ 20 దగ్గరికి వెళ్దాం మనము. అయితే ఇప్పుడు అంటే ఏదైతే ఈ వైర్ కథనానికి సంబంధించిన కథనం బయటికి రాగానే కొంతమంది దాని మీద కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఆ క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. మొదటిది, సాయంత్రం 5 గంటల వరకు 68% ఓటింగ్ జరిగింది అన్న పోల్ పర్సెంటేజ్ అయితే చెప్పారో అది 5 గంటలకి అనౌన్స్ చేసింది కాదు కదా. 5 గంటలకు అనౌన్స్ చేస్తుంటే అది కనీసం 3 గంటలకో లేకపోతే 2 గంటల వరకు ఉన్నది ఉంటుంది. బికాజ్ ఎందుకంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి అది CEO దాకా వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం కనీసం ఒక 1.5 అవర్ పడుతుంది. కాబట్టి 5 గంటలకి మీరు చెప్పినట్టుగా అనౌన్స్ చేసిన పోలింగ్ పర్సెంటేజు 2 గంటలతో 3 గంటలతో ఉండే అవకాశం ఉంది కదా. దాని మీద మీకు ఏమైనా క్లారిటీ ఉందా అన్నది కొంతమంది అడిగే ప్రశ్న. ఏం చెప్తారు దాని సమాధానం? సార్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ ను వాటిని బేర్ చేసినప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ లాగా వస్తాయి కదా. అవును, మీరు దేశవ్యాప్తంగా చెక్ చేసుకుంటే దీన్ని మనము 5 అనేది జనరల్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డెడ్ లైన్. అవును, ఆ టైం తర్వాత ఎక్సెప్షన్ ఏంటంటే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళని లోపలికి తీసుకొని ఇందాక చెప్పిన ప్రొసీజరల్. అవును. సో 5 తర్వాత 5 కి అనౌన్స్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో అప్డేట్ అంటే పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కడా కూడా 2% కాదు సార్, 1% కూడా పెరగల. రైట్. సో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 12.54% పెరిగింది. సో వాళ్ళకి అర్థం కావాల్సింది అది ఆ టైంకి ఇచ్చే ఓటింగ్ పర్సంటేజ్ ప్రతి ఎలక్షన్ లోనూ అదే జరిగింది. అందులో టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ రోజున ఈవీఎం సాఫ్ట్వేర్ మీద జరిగే ఎలక్షన్ లో చాలా ఈజీ అది క్యాలిక్యులేట్ చేసుకోవటం. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీకి వాళ్ళకి సంబంధించిన ఒకవేళ వీళ్ళు అనుకున్నదే నిజం అనుకుందాం, ఏది 3 o'clock ఓటింగ్ 5కి అనౌన్స్ చేశారు, అలా అనుకున్నా కూడా 5 వరకు జరిగిన ఓటింగ్ ని 8కి అనౌన్స్ చేశారనుకున్నా కూడా అది కూడా 0.08 ఉంది. స్టిల్ 12.54% ఎక్కువే ఉంది. రైట్. సో ఇక్కడ వచ్చే మరో క్వశ్చన్, ఇప్పుడు ప్రతి పార్టీకి వాళ్ళ బూత్ దగ్గర ఏజెంట్లు ఉంటారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఫామ్ 17 అని ఒక డాక్యుమెంట్ ఇస్తారు. దాని మీద సైన్ చేసిన తర్వాతనే కదా ఈ ప్రొసీజర్ మొత్తం క్లోజ్ అవుతుంది. మరి అప్పుడు వాళ్ళు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏవైతే పోల్ అయినాయో వాటి గురించి వాళ్ళకి సమాచారం లేదంటారా అన్నది ఇంకో క్వశ్చన్ రైజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఏమంటారు? ఈ విషయంలో పొలిటికల్ పార్టీస్ తప్పు ఉంది సార్. ఎందుకు అంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవటము, వాళ్ళకి ఏజెంట్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవటం కానివ్వండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏమవుతుందంటే సార్, ప్రతి ఎలక్షన్ లోనూ ఈవీఎంలు వచ్చిన కాడి నుంచి అప్గ్రేడేషన్స్ వస్తున్నాయి, కొత్త రూల్స్ వస్తున్నాయి, గైడ్ లైన్స్ వస్తున్నాయి ఇంప్రూవ్మెంట్స్ కోసం. అలా వచ్చిన ప్రతిసారి ఈ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ఏజెంట్లు ఏం చేస్తారు, దొంగ ఓట్లు పడకుండా ఉండటానికి లోపలికి వెళ్ళే వ్యక్తి అతనా కాదా అని చెక్ చేసుకోగలుగుతున్నారు. కానీ లోపలికి వెళ్ళిన ఎంతమంది ఓట్లు వెళ్ళారు, అందులో మొగెన్ని ఆడెన్ని అవన్నీ లెక్క చూసుకొని 17C ఫామ్ కలెక్ట్ చేసుకోవాలి. ఆ 17Cలన్నీ తీసుకెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థికి ఇచ్చుకోవాలి అనేది ఆ వర్క్ జరగాల్సింది కొందరి దగ్గర జరగలేదు అనేది వాస్తవం. ఓకే. రెండోది ఏంటి అంటే ఈ 17C ఏదైతే ఉందో ఒకవేళ అన్ని కలెక్ట్ చేసుకొని ఉంటే ఈ 17Cతో 20 ఫామ్ మ్యాచ్ అవ్వాలి సార్. అవును, ఎలక్షన్ యొక్క ఫైనల్ రిజల్ట్. సో ఆ 20 ఫామ్ అనేది ఏజెంట్ల సమక్షంలో సైన్లు చేసి ఆ రోజు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసిన తర్వాత ఎలక్షన్ అబ్జర్వర్ కూడా సైన్ చేస్తే దాని ఫైనల్ లీగల్ డాక్యుమెంట్ కింద కౌంట్ చేస్తాడు. అవును. ఆ తర్వాత ఫామ్ 20 అదే రోజు కంప్లీట్ అవటమో నెక్స్ట్ డే మార్నింగ్ కంప్లీట్ అయితే డిక్లరేషన్ ఫామ్ గెలిచిన అభ్యర్థికి ఇచ్చేది ఫామ్ 21 సార్. అవును. ఆ ఫామ్ 21 ఇచ్చేలోపు ఫామ్ 20 కంప్లీట్ అయిపోయి ఉండాలి. కానీ ఫామ్ 20ని 109 రోజుల వరకు అప్లోడ్ చేయాలి. 108వ రోజు అప్లోడ్ చేశారు. ఆ 108వ రోజు అప్లోడ్ చేసిన ముందు రోజే తిరుమల లడ్డూలో ఈ కల్తీ జరిగింది అనే ఎలిగేషన్ కూడా జరిగింది సార్. రైట్. సో మేము ఆ ఫామ్ 20 కూడా డౌన్లోడ్ చేసి చూసాం. అంటే నేనేమన్నానంటే 17Cతో 20 ఫామ్ ని వెరిఫై చేసుకునే అవకాశాలు కూడా కల్పించలేదు. ఓకే. బికాజ్ 109 days అయిపోయింది. ఒకవేళ అనుమానం ఉండి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా సరే అప్పటికే వీవీప్యాడ్లు ఆల్రెడీ తగలబడిపోయినాయి. అది తగలబెట్టమని చెప్పేసి అఫీషియల్గా ఏమంటారు మెమో జారీ చేశారు, అంటే ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇదంతా జరిగింది అని. అయితే మీరు అన్నట్టుగా నేను కూడా ఈ ఫామ్ 20 నేను కూడా డౌన్లోడ్ చేసి చూశాను.
నాకు ఒక చిన్న డౌట్ ఉంది చాలా. ఇప్పుడు 19 అలాగే 24 వీటి మధ్యలో గమనించినప్పుడు 19లోనేమో మెజారిటీ వాటికి స్టాంప్స్ ఉన్నాయి, సైన్స్ ఉన్నాయి. కానీ 24కి వచ్చి చూసినప్పుడు ఓన్లీ సైన్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆల్రెడీ ప్రింటెడ్ ఫార్మాట్లో ఉన్నట్టుగా నేను గమనించాను. ఇది ఏమైనా డిస్క్రిపెన్సీనా లేకపోతే ఇది జనరల్ ప్రొసీజరేనండి? కాదు కాదు సార్, డిస్క్రిపెన్సీ అనేది ఎప్పుడు వచ్చిందంటే అండి, కాన్స్పిరెన్సీ ఉన్నప్పుడు వస్తాయి అనుమానాలు ఫస్ట్. అవును. ఇప్పుడు 2019లో ఇమీడియట్ గా ఫామ్ 20లో అప్లోడ్ చేశారు కాబట్టి కాన్స్పిరెన్సీ రాలా మనకి. ఓకే. ఈసారి ఎంతో మంది అడుగుతున్నా, ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టినా అప్లోడ్ చేయలేదు అంటే అది సిద్ధం కాలేదు అంటానికి ఛాన్స్ లేదు కదా. ఎందుకంటున్నానంటే ఫామ్ 20 కంప్లీట్ అవ్వకుండా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వటానికి లేదు, డిక్లరేషన్ ఫామ్ తీసుకోకుండా ప్రమాణ స్వీకారం చేయడానికి లేదు. డిక్లరేషన్ ఫాములు లేకుండా మెజారిటీ వాళ్ళకు వచ్చిందని చంద్రబాబు గారు జూన్ 12న ప్రమాణ స్వీకారం సీఎం గా చేయడానికి లేదు. అంటే ఆ లోపు ఫామ్ 20 కంప్లీట్ అయిపోయి ఉన్నప్పుడు ఎందుకు అవి బహిర్గతం చేయాల? ఈ కాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత మనం డౌన్లోడ్ చేసి చూస్తే దగ్గర 175 నియోజకవర్గాలకి 139 ఫామ్ 20లో స్టాంపే లేదు సార్. అవును, గమనించాను నేను కూడా. కరెక్ట్. స్టాంప్ లేదు. తర్వాత స్టాంప్ తో పాటు స్టాంప్ దగ్గర సైన్ తో పాటు డేట్ ఉండాలి. అవును. 79 డాక్యుమెంట్స్ దగ్గర సైన్ దగ్గర డేట్ లేదు. ఓకే. కొన్నిట్లోనేమో ఈ ప్రింటెడ్ డ్రాఫ్టింగ్ డేట్ ఉంటుంది. అసలు ఎంటైర్ డాక్యుమెంట్ లో ఎక్కడా డేట్ లేనివి కూడా 39 వరకు ఉండే సార్. ఓకే. అంటే అసలు ఆ డాక్యుమెంట్ ఎప్పుడు రెడీ చేశారు అనేది కూడా డీటెయిల్స్ లేవు ఆ డాక్యుమెంట్ లో. అన్నిటికంటే విచిత్రం, 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఫామ్ 20లో కనీసం 10-15 కూడా ఎలక్షన్ అబ్జర్వర్ సైన్ లేదు సార్. అవును, అదైతే నేను కూడా అబ్జర్వ్ చేశాను. ఎస్, కరెక్ట్. పైపెక్కు నేను ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా నేను అవి టెలికాస్ట్ చేస్తున్నాను. అంటే ఎక్కువ కాదు, ఇంపార్టెంట్ వాటిని నేను డిస్ప్లే చేస్తున్నాను. ఎస్ ఇంద్రనీల్ గారు కంటిన్యూ ప్లీజ్. నెక్స్ట్, కొన్ని డాక్యుమెంట్స్ లో 26వ తారీఖున సైన్ పెట్టినట్టుంది. 1-2 డాక్యుమెంట్స్ లో 26వ తారీఖు. మీరు 12వ తారీఖే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 26వ తారీఖు ఫామ్ 20 ఎలా రెడీ అయితే సార్? ఎస్, వ్యాలిడ్ పాయింట్. సో రెడీ అయిన ఫామ్ 20లో అప్లోడ్ చేయకపోవటం, ఫామ్ 20లో అప్లోడ్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ లో తిరుమల లడ్డు లాంటి దాన్ని తీసుకురావటం. పైపెచ్చు ఇప్పుడు చూసుకుంటే రాత్రి జరిగిన ఓటింగ్ అంతా కూడా మనం టైం వైజ్ చూసుకుంటే అసలు ఓటరే లేకుండా సిస్టమ్ ఆపరేటెడ్ గా జరిగిన ఓటింగ్ అని చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఒక పాయింట్, ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. అంటే నేను చెప్పినట్టుగా ఒక క్వశ్చన్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని పోల్ అయినాయి, అవి ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయని చూసినప్పుడు ఆ రెండు పార్టీల మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది గత ప్రభుత్వ హయాంలో, అంటే ఏదైతే 2019లో వైసీపీకి వచ్చిన ఓట్లు 2024లో వైసీపీకి వచ్చిన ఓట్లలో కేవలం ఒక 3 లక్షలు మాత్రమే తేడా ఉంది. నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ సేమ్ అయినప్పుడు మీరు అన్నట్టుగా 51 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఒకవేళ పోల్ అయ్యి ఉంటే అది రెండు పార్టీల మధ్యలో కనీసం ఒక 34 లక్షల ఓట్ల డిఫరెన్స్ అనేది కనిపించాల్సింది కదా. అది కనిపించట్లేదు. కాబట్టి మీరేమైనా రాంగ్గా రీడ్ చేస్తున్నారు అన్నది ఒక పాయింట్. రెండో పాయింట్, 2024 ఎన్నికల సమయానికి దాదాపుగా అన్ని సర్వేలు కూడా వైసీపీ ఓడిపోతుందని ఇచ్చారు. 2019లో ఎట్లయితే వన్ సైడెడ్గా ప్రజలు ఓటు వేశారు, 24లో కూడా అట్లా వన్ సైడెడ్గా ఓట్లు వేశారేమో, అందుకే ఇలా వచ్చిందేమో. ఆ రిజల్ట్స్ని మీరు ఆ ఆలోచన విధానంతో ఎందుకు మీరు క్రాస్ చెక్ చేసుకోలేదని ఒక క్వశ్చన్ అడిగే ప్రయత్నం చేస్తారు. దానికి ఏం సమాధానం చెప్తారు? బికాస్ బీయింగ్ ఏ సెఫాలజిస్ట్ మీరు గ్రౌండ్ లెవెల్ మీరు చేశారు కాబట్టి. 2024 ఎగ్జిట్ పోల్స్ కానీ మీరు తీసుకుంటే ఆల్మోస్ట్ 85% ఆఫ్ సెఫాలజిస్టులు కానివ్వండి, రెప్యూటెడ్ కంపెనీస్ కానివ్వండి, అందరూ కూడా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని దక్కించుకోబోతుంది అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. ఆ చెప్పిన వాళ్ళు కూడా 49.3% నుంచి 49.8% మధ్య వైఎస్ఆర్సీపీ ఓటింగ్ దక్కించుకోబోతుందని చెప్పారు. ఒకళ్ళు 30%, ఒకళ్ళు 40%, ఒకళ్ళు 50% ఓటింగ్ లాగా చెప్పుంటే మనం దాన్ని తీసిపారేయచ్చు. మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ సెఫాలజిస్టులు అంతా చెప్పారో, రెప్యూటెడ్ సెఫాలజిస్టులు, రెప్యూటెడ్ కంపెనీలు, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మొత్తంలో కూడా సక్సెస్ అయ్యారు. ఓకే. సో దీన్ని పక్కన పెడతాం. ఇప్పుడు గెలుపోటములు అనేది అసలు మ్యాటరే కాదు సార్. ఇక్కడ గెలుపోటముల కంటే కూడా అసాధారణంగా పెరిగిన ఓటింగ్ తో పాటు అది సిస్టమ్ ఆపరేటెడ్ గా జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్లు కదా ఇవి. అవును అవును. సిస్టమ్ ఆపరేటెడ్ జరుగుతున్నప్పుడు అంటే అది వైఎస్ఆర్సీపీ అధికారం దక్కించుకోగలిగేదా లేదా అనేది అప్రస్తుతం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సక్రమంగా పనిచేయలేదనేది
ఎన్నికలు సక్రమంగా జరగలేదనేది, సాఫ్ట్వేర్ బేస్డ్ ఈవీఎంల మీద హ్యాండిల్ చేయటం ఈజీ అనేది చాలా క్లియర్ గా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎందుకు అంటే 16 సెకండ్లో ఓటు వేయలేము అని తెలిసి 16 సెకండ్లో ఓట్లు పోలయ్యి 17,13,000 ఓట్లు ఆ విధంగా పోలేని అయిన తర్వాత వీటికి మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది 11:45 నుంచి 2 వరకు పోలేనివి కంప్యూటర్ ఆధారితంగా అదృశ్య ఓట్లు అని, అంటే మనకి ఓటర్ రాకుండా యాడయ్యి పోలైన ఓట్లని. రైట్. అలా కాకుండా అంతకు ముందు ఎన్ని ఓట్లు పోలేని తెలియదు. ఇప్పుడు ఏంటంటే వీటికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి వీటి గురించి అవును, చెప్తున్నాం మంత్లీ మనం. 11:45 అవర్లీ బేసిస్గా మొత్తం ఇచ్చుంటే ఈజీ ఉండేది. కానీ 5 o'clock వరకు ఉన్న డేటా ఎక్కడ అవైలబుల్ లేదు పబ్లిక్ డొమైన్లో. 5 గంటలకి 8 గంటలకి మీరు అన్నట్టుగా 2 గంటలకి, అది 11:45 ఒకటి, 2 o'clock ఒకటి ఈ డేటా రావడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది పెరుగుతోంది. అండ్ ట్రాన్స్పరెంట్గా లేదు అన్నది కూడా ఒక పాయింట్. ట్రాన్స్పరెన్సీ ఎక్కడా లేదు సార్. అసలు సజావుగా ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి ఈ వివరాలన్నీ ఎప్పుడో బహిర్గతం చేయాలి కదా, అడిగిన వాళ్ళకి క్లారిఫై చేయాలి కదా. ఇప్పుడు ఒక ఇంద్రనీళ్ళు అడిగితే చెప్పవసరంలా, కంటెస్ట్ చేసిన అభ్యర్థులు అడిగితే అన్నా చేయాలి కదా. ఒక పొలిటికల్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉండి ప్రతిపక్షంకి వచ్చిన పార్టీ అఫీషియల్ గా సిగ్నేటరీ సైన్ పెట్టి ఎలక్షన్ కి ఇచ్చిన వాటికన్నా రెస్పాండ్ అవ్వాలి కదా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ గారు. టైం యాక్చువల్లీ ఎక్స్టెండ్ అవుతున్నాము, సో అందుకనే నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఎందుకంటే అనుమానాలు ఉన్నప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఆధారాలతో సహా ఒకరు ఆరోపణలు చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న తప్పొప్పుల్ని లేకపోతే లోటుపాట్ల గురించి డిస్కస్ చేసి అది అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా రూల్ ఆఫ్ లాస్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పేరుతో వాటిని ఓవర్టేక్ చేసే ప్రయత్నము, వాటిని ఓవర్ రూల్ చేసే ప్రయత్నం చేసినప్పుడే ప్రజల్లో అనుమానాలు బలపడతాయి. ఆ బలపడిన అనుమానాలు నిజంగానే ఆ మొత్తం వ్యవస్థ మీద నమ్మకాన్ని తీసేస్తాయన్నది అయితే మనకు అర్థమవుతుంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.